రోహిత్ శర్మ కెప్టెన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్ ఇలా మిడ్ సిరీస్ లో ఒక కెప్టెన్ ని డ్రాప్ చేయడం హిస్టరీలోనే ఫర్ ది ఫస్ట్ టైం. అందరూ ఏమంటున్నారంటే రోహిత్ శర్మ తనంతకు తానే డ్రాప్ అయి ఉంటాడు అంటున్నారు. కానీ అన్డౌటెడ్లీ దీని వెనుక ఎవరి హస్తమో ఉంది. రోహిత్ శర్మ డ్రాప్ అయ్యేలా రోహిత్ శర్మకు ప్రెజర్ క్రియేట్ చేసి ఉంటారు. అయినా కెప్టెన్ ని డ్రాప్ చేయడం ఏంటి? అసలు ఒక్క సిరీస్ లో బాగా ఆడకపోతే డ్రాప్ చేస్తారా? అయినా మీకు తెలుసా 2019 నుంచి ఇప్పటిదాకా WTCలో హైయెస్ట్ స్కోర్ చేసింది వన్ అండ్ ఓన్లీ రోహిత్ శర్మ. ఒక్క సిరీస్ బాగా ఆడకపోతే ఎలా డ్రాప్ చేస్తారు, అది కూడా కెప్టెన్ ని? అయినా రోహిత్ శర్మని ఒక్కనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? చూస్తే చాలా మంది ప్లేయర్స్ కూడా సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మీరు డ్రాప్ అయ్యేలా చేసింది 2013 తర్వాత 2024లో మనకు వరల్డ్ కప్ సాధించి పెట్టిన రోహిత్ శర్మని. ఇప్పటికే T20 నుంచి రిటైర్డ్ అయ్యాడనే బాధలోనే ఉన్నాం. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగేలా క్రియేట్ చేసి ఒకవేళ అతడు టెస్ట్ కి రిటైర్డ్ ఇస్తే నిజంగా చెప్తున్నా చాలా మంది క్రికెట్ చూడటమే మానేస్తారు. T20లో ఈ మనిషి లేడనే బాధలో ఉన్నాం. ఇంకా టెస్టుల్లో కూడా ఈ మనిషి ఆప్షన్స్ అయితే నిజంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ గా చెప్తున్నాం, తట్టుకోవడం అస్సలు కాదు. రోహిత్ శర్మ ఎలాంటి డెసిజన్ తీసుకోకూడదని, ఈ ఒక్క మ్యాచ్ ఆడకపోయినా తర్వాత మ్యాచ్లకి కంటిన్యూస్ గా ఆడాలి అండ్ క్యాప్టెన్సీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రోహిత్ శర్మ మళ్ళీ ఆడాలి, టెస్టుల్లో క్యాప్టెన్సీ చేయాలి అని మీలో ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ ఇన్సిడెంట్ పైన వీడియో చేయాలో కామెంట్ చేయండి. నువ్వెప్పుడు చూడని క్రికెట్